అయ్యో 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 బంగారం లాంటి పంట మొత్తం గాలికి పడిపోయింది. మొత్తం లోపలంతా పడిపోయి ధాన్యం తడిసిపోయింది. చూడండి ఫ్రెండ్స్, అన్నదాత అంటే వండిన వాడు వడ్డించిన వాడో కాదు, పండించిన వాడు. ఆ రైతే పండించకపోతే మనం ఇవాళ ఆకలితోటి మిలమల అల్లాడిపోతాం. ప్లీజ్ ఇది ఇంకొకరికి చేరుతుంది, మీరు లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేస్తే. చూడండి ఎలా పడిపోయింది చూసారా. అయ్యో 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 బంగారం లాంటి పంట, చాలా గుండె తడక్కుపోతుంది. మీది ఫ్రెండ్స్, మీకు బాధ అనిపించట్లేదా? మీ ఇంట్లో కూడా రైతు ఉంటారు కదా. గాలి చూసారా ఎలా వస్తుందో, ఈదురు గాలి. అదిగో ఆ గాలికి మొత్తం తడిసిపోయి ఇగో నీటిలో అనేది తడిసిపోయింది అనమాట ధాన్యం. చాలా బాధ ఫ్రెండ్స్. ఇది ఇంకొకరికి చేస్తుంది వీళ్ళ బాధ, రైతుల బాధ. వీళ్ళు బాగుంటేనే దేశం బాగుంటుంది అంటారు, కానీ వీళ్ళని చూసేటోళ్ళు ఎవ్వరు లేరు. అయ్యో 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 నాకే గుండె తడక్కపోతుంది. మీకు ఎలా ఫ్రెండ్స్? ఈ రైతు ఏడుస్తున్నాడు, అదిగో మధ్యలో ఉన్నాడు అనమాట. అక్కడ వెళ్ళాడు తాత. ఎంత ఘోరం ఫ్రెండ్స్, చాలా ఇప్పటిదాకా కంటికి రెప్పలా కాపాడుకున్నారు. ఒకరు 10 రోజులు ఉంటే కోసేసుకుంటారు. ఇంత అన్యాయమా కదా? చూడండి, ఇంకో 10 రోజులు ఉంటే కోసేసే పంట ఇది. చేతిలార